హాయ్ అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈ జొన్నలు, సజ్జలు, రాగులనైతే క్లీన్ చేసి ఎండబెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి. ఎప్పుడు కావాలన్నప్పుడు అప్పుడైతే నేను మిక్సీ పట్టుకొని ఇలా జావనైతే ప్రిపేర్ చేస్తానండి. కావాలన్నప్పుడైతే ఎర్లీ మార్నింగ్ టైంలో ఇలా జావనైతే తయారు చేసుకుంటాను. ఇలా వీక్లీలో ఒక్కసారి, 2 సార్లు అయితే ఖచ్చితంగా జావ అనేది తాగుతామండి. ఈ విధంగా మూడిటిని తీసుకొని మిక్సీలో అయితే వేసుకొని పల్సిస్తూ మరీ మెత్తగా కాకుండా నేను ఇలా పౌడర్‌నైతే పట్టుకున్నానండి. ఈ పౌడరు మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే చాలా రోజులైతే నిల్వ ఉంటుంది. అలాగే నెక్స్ట్ అయితే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో అయితే 2 గ్లాసెస్ వరకు వాటర్‌నైతే పోసుకున్నానండి. నెక్స్ట్ అయితే దాంట్లో కొంచెం ఉప్పును కూడా వేసుకొని వాటర్‌నైతే మరిగించుకోవాలి. ఇక నెక్స్ట్ అయితే మనం జావ కోసం అయితే వేరొక గిన్నెలో ఇలా మిక్సీ పట్టుకున్న పౌడర్‌నైతే ముందుగానే ఉండలు లేకుండా వాటర్‌లో కలుపుకొని పక్కనైతే పెట్టుకోవాలండి. ఇక నెక్స్ట్ అయితే మనం మిక్సీలో పట్టుకున్న పౌడర్ ఉంది కదండీ! దీన్నైతే ఒక బాక్స్‌లో వేసుకొని స్టోరేజ్ చేసుకోవచ్చండి. ఇది ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడైతే జావను ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఈ విధంగా పౌడర్‌నైతే ఒక బాక్స్‌లో వేసి స్టోర్ అయితే చేసుకుంటున్నానండి. ఇక నెక్స్ట్ అయితే వాటర్ ఇలా మరుగుతూ ఉన్నప్పుడు మాత్రమే మనం పక్కన కలిపి పెట్టుకున్న జావ పౌడర్ ఉంది కదండీ! ఈ పౌడర్‌ని ఇందులో వేసుకొని బాగా ఉండలు లేకుండా తిప్పుకోవాలండి. ఎక్కడ ఉండలు కట్టుకోకుండా జావనైతే మధ్యలో మధ్యలో తిప్పుకుంటూ మంచిగా ఉడికించుకోవాలండి. ఈ జావ ఈ వాటర్‌లో వేసిన పౌడర్ బాగా ఉడికి ఈ జావా అనేది దగ్గర పడిన తర్వాత మాత్రమే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కనైతే పెట్టుకోవాలండి. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఉండలనేది ఎక్కడ లేకోకుండా జావా అయితే ప్రిపేర్ అయిపోయింది. అంతేకాదండి చిక్కగా అయ్యి దగ్గరకైతే వచ్చేసింది కదండీ! ఇక జావా ప్రిపేర్ అయినట్లే. ఈ జావాని ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ జావని ప్రతిరోజు ఉదయం తీసుకోవడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి. అంతేకాకుండా వెయిట్ లాస్ కావాలనుకునే వాళ్ళు, అలాగే రక్తహీనత ఉన్న వాళ్ళు కూడా ఈ జావనైతే హ్యాపీగా తాగొచ్చు. అలాగే బీపీ, షుగర్ పేషెంట్లు ఎవరైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు డైలీ అయితే జావని తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. ఈ జావ ప్రిపేర్ అయిన తర్వాత దీంట్లోకైతే కొంచెం ఆనియన్స్, కొత్తిమీరనైతే కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే లెమన్ కూడా పిండుకొని తాగితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈరోజు వీడియో వచ్చేసి ఇదేనండి. ఈ వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి. అంతేకాదండి షేర్ చేయండి.